హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నా వన్ పాట్ కుకింగ్లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ క్యారెట్ అండ్ లంచ్కి బీట్రూట్ ఫ్రై అండ్ బనానా స్టెమ్ పెరుగు చట్నీ విత్ రైస్. నాకు బేసిక్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు దాంతోపాటు క్యారెట్ ఆర్ కీరా రా వెగ్గీస్ తీసుకోవడం అలవాటు. బట్ ఈ మధ్యన వాటిని హాఫ్ బాయిల్డ్ వెగ్గీస్ కింద తీసుకుంటున్నా. ఎందుకంటే వెగ్గీస్ మనం ఎంత నీట్గా వాష్ చేసినా దానిలో స్మాల్ మైక్రోబ్స్ ఉంటూనే ఉంటాయి. అంటే మన కంటికి కనిపించిన క్రిమికీటకాలు. కాబట్టి హాఫ్ బాయిల్ చేసి తీసుకోవడం వల్ల ఆ మైక్రోబ్స్ నుంచి మనం రక్షించుకోవచ్చు. దానితో పాటు డైజెస్టివ్ సిస్టమ్కి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ నేను గమనించింది ఏంటి అంటే, ఈ కుక్వేర్లో ఎనీ ఫుడ్ ఐటమ్స్ ఎనీ వెజిటబుల్ కుక్ చేసి తీసుకున్నప్పుడు వాటి యొక్క ఒరిజినల్ టేస్ట్ అండ్ టెక్స్చర్ ఎక్కడా లాస్ అవ్వడం లేదు. తినే ఆహారం ఒక ముద్ద 10 ముద్దలు ఎంత తీసుకున్నా ఆరోగ్యకరంగా తీసుకోవడం ఉత్తమం కదా.